హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత 4-5 రోజులుగా ఎంతగానో మనందరి హృదయాలను కదిలివేస్తున్న వైష్ణవి డెత్ అనేది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక 18 సంవత్సరాలు ఒక యూట్యూబర్ యూట్యూబర్ మంచిగా చలాకీగా ఎంతో మంచి మంచి వీడియోస్ చేస్తూ మనందరినీ నవ్విస్తూ ఉండేది. అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండేది. అలాంటి అమ్మాయి ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది మనందరికీ బాధాకరం. ఎందుకంటే హస్బెండ్ యూట్యూబ్ ఆన్లైన్ పరిచయాల వలన పరిచయం పెంచుకొని ప్రేమగా మార్చి తను లేకపోతే నేను చనిపోతానని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషం తాగి సరే నా బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నాడో కనుక తను లేకపోతే చనిపోతున్నాడని వైష్ణవి తల్లిదండ్రులు ఎంతగానో నమ్మి తననిచ్చి పెళ్లి చేసినందుకు వారికి తీరని శోకం మిగిల్చాడు. అలాంటి వాడిని ఏం చేయాలి అసలు? ఓకే, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, మోసం చేశాడు అనుకున్నాడు. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డ అయినప్పటికీ కూడా చిన్నది కూడా ప్రేమ అనేది లేకుండా, ఆ బిడ్డ ఉంది అన్న ఆలోచన కూడా లేకుండా, తన బిడ్డ ఉన్నదన్న ఆలోచన కూడా లేకుండా ఎంతో కిరాతకంగా ఇలాంటి హత్య చేశాడు. అసలు తనని ఏం చేస్తే తన ఆత్మకు శాంతి కోరుతుంది? తనకి ఎలాంటి శిక్షలు వేయాలి? అసలు ఎందుకు చంపేశాడు? వీటిలన్నిటికీ కారణం ఏంటి? వీటిలన్నిటికీ కారణం ఒక్క డౌరీయేనా? కట్నం కోసమా? లేకపోతే తనకున్న వేరే అఫైర్స్ కోసమా? అసలు ఎవరికీ కూడా తెలియని విషయం. ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అయితే ఎంతగా బాధపడుతున్నారో అది మనం అందరం యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చూస్తున్నాం. అసలు 13 మందికి ఒక్కగానొక్క చెల్లి బాధ, కుటుంబ విషాద ఛాయలు అన్నది ఎవరు ఓదార్చలేనివి, ఎవరు తీర్చలేనివి కూడా. కానీ తనకి తగిన న్యాయం జరిగితేనే తన ఆత్మకి శాంతి అన్నది చేకూరుతుంది. ఇప్పుడు జైల్లో ఉండి ఏదో బాగోలేదు అది ఇది అనేసి ఏదో అంటున్నారు. అయినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ అనేది మంచిగా నిర్ణయం తీసుకుని తను అనుభవించిన బాధ కన్నా రెట్టింపుగా నరకయాతన పడి హరిబాబు కూడా చనిపోవాలి. అలా అయితేనే తన ఆత్మకు శాంతి చేకూరుతుంది. మనం అందరమే ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా సరే ఆ కుటుంబానికి అయితే తీరని నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అయితే ఎవరిని పోర్చలేము. కానీ తన ఆత్మకైనా శాంతికి చేకూరాలంటే అంతే కఠినంగా తనకి శిక్ష పడాలి. హరిబాబుకి కూడా అంతే కఠినంగా శిక్ష పడినప్పుడే వైష్ణవి ఆత్మకైనా చేకూరుతుంది. నమ్మించి దయచేసి ఆడపిల్లలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమలు ఇవన్నీ వద్దు. అందరూ జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడాలని